ఒకసారి గట్టిగా చప్పట్చాలి. అందరూ వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక చిన్న గజల్ బోర్డు వినిపిస్తా స్టార్ట్ అయ్యే వల్ల గుర్రం జాషువా ఆయన స్ఫూర్తి పేదరికం కులం జాషువా పద్యం పాడి గజల్ పాటిస్తారు. నా కవిత వధూటి వదనం నా కవిత వధూటి వదనం పుణ్యకాదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరులుగా నా కవిత మధుటి వదనంబు నెగాదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరులుగా భలి భలి అన్నవాడే భలి భలి అన్నవాడే నీదే కులమన్న ప్రశ్న వెలయించి నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివారున లేచిపోచు నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివారున లేచిపోచు బాగునట్టు పార్థివ చంద్ర బ్రాకున గుంపినట్లు పార్థివ చంద్ర అంటారు. తర్వాత గౌవకు సాటిరాని బలుగా కులము కలసూయ చేత గౌవకు సాటిరాని బలుగా కులము కలసూయ చేత నన్నే నన్ను వరించిన శారద లేచిపోనే గౌవకు సాటిరాని బలుగా కులము కలసూయ చేత నన్నే విధిందూరి నన్ను వరించిన శారద లేచిపోనే ఈ వసుధాస్థలం పొడవరే వసలుద్ధు కంఠమూనెదన్ గరగరల్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ ప్రసరించెదనా ఆంధ్రవానికి గంటమూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ ప్రసరించెదనా ఆంధ్రవాణి హలో హలో ఒకసారి గట్టిగా చప్పట్చాలి. అందరూ వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక చిన్న గజల్ బోర్డు వినిపిస్తా స్టార్ట్ అయ్యే వల్ల గుర్రం జాషువా ఆయన స్ఫూర్తి పేదరికం కులం జాషువా పద్యం పాడి గజల్ పాటిస్తారు. నా కవిత వధూటి వదనం నా కవిత వధూటి వదనం పుణ్యకాదిగా చూచి
రూపురేఖ కమనీయ వైఖరులుగా నా కవిత మధుటి వదనంబు నెగాదిగ జోచి రూపురేఖ కమనీయ వైఖరులుగా భలి భలి ఎన్నవాడే భలి భలి అన్నవాడే నీదే కులమన్న ప్రశ్న వెలయించి నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివారున లేచిపోచు నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివారున లేచిపోచు వాకునట్టలు పార్థివ చంద్ర వాకున గుంపినట్లు పార్థివ చంద్ర అంటారు. తర్వాత గౌవకు సాటిరాని బలుగా కులము కలసూయ చేత గౌవకు సాటిరాని బలుగా కులము కలసూయ చేత నన్నే నన్ను వరించిన శారద లేచిపోనే గౌవకు సాటిరాని బలుగా కలసూయ చేత నన్నే విధిందూరి నన్ను వరించిన శారద లేచిపోనే ఈ వసుధాస్థలం పొడవరే వసలుద్ధు కంఠమూనెదన్ గరగరల్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ ప్రసరించెదనా ఆంధ్రవానికి గంటమూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ ప్రసరించెదనా ఆంధ్రవానికి పతిమల ప్రెండ్లి చేయుటకు వందలు వేలు వేయించుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలను దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యమైన పాత్రలను గుర్రం జాషువా ఇలాంటి మంచి పద్యాలు రచిస్తారు. అందుకే అంటాడు శ్వాసగమనం ఆగడం కాదు మరణం గుండె కదలిక నిలవడం కాదు మరణం శ్వాసగమనం ఆగడం కాదు మరణం గుండె కదలిక నిలవడం మరణం ఏ గొడుగెంత కాలము ఈ వేషాలు ఏ ఎంత కాగొడుగెంత కాలము ఈ వేషాలు నమ్మిన సిద్ధాంతాలకు నీళ్లు వదలడమే మరణం నమ్మిన సిద్ధాంతాలకు నీళ్లు వదలడమే మరణం శ్వాసగమనం ఆగడం కాదు మరణం గుండె కదలిక నిలవడం కాదు మరణం గర్జించే సింహంలను రొమ్ము విరుచుక సాగిపో గర్జించే సింహంల నీవు రొమ్ము విరుచుక సాగిపో
పిడికితనముతో పేడివానిగా ఉండడమే మరణం. పిడికితనముతో పేడివానిగా ఉండడమే మరణం. శ్వాసగమనం ఆగడం కాదు మరణం. గుండె కదలిక నిలవడం కాదు మరణం. వయసు మీరిన పిదప పలికే వైరాగ్యాలెందుకో. చాలా మంది రిటైర్ అయిన వెంటనే మాదిలో నన్ను ఉడగొట్టిన నాకు ఎంత యూత్ మీరు చేయాలన్న. కానీ మహాత్మా గాంధీ అంటాడు, మనం రేపు చనిపోతామని తెలిసినా మనం తలబెట్టినటువంటి పనిని చేస్తూ వయస్సు మీరిన పిదప పలికే వైరాగ్యాలెందుకు. ఆశల వలలో పడి నీతి మరచుటయే మరణం. ఆశల వలలో పడి నీతి మరచుటయే మరణం. శ్వాస గమనం ఆగడం కాదు మరణం. గుండె కదలిక నిలవడం కాదు మరణం. కని పెంచిన తల్లిదండ్రుల రుణమీ జన్మకు తీరునా. కని పెంచిన తల్లిదండ్రుల రుణమీ జన్మకు తీరునా. వ్యర్థమని వృద్ధాశ్రమంలో వదిలివేయడమే మరణం. వ్యర్థమని వృద్ధాశ్రమములో వదిలివేయడమే మరణం. శ్వాసగమనం ఆగడం కాదు మరణం. గుండె కదలిక నిలవడం కాదు మరణం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంచి పద్యాలు ప్రజలు పడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్లాక్ రెయిన్బో పుస్తకావిష్కరణ సభకు ఇచ్చేసినటువంటి సాహిత్య మిత్రులకు, జర్నలిస్టులకు, విలేకరులకు మరోసారి ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు కెంగార్ మోహన్ రాసినటువంటి బ్లాక్ రెయిన్బో సభకు అధ్యక్షత వహించవలసిందిగా మా జిల్లా గౌరవ అధ్యక్షులు బసవరాజు గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆవిష్కర్తగా ప్రముఖ సాహిత్యవేత్త, మంచి గాయకుడు సార్ దక్షిణ సార్ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కర్నూలులో గార్జల ఫౌండేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రశేఖర్ కల్కుల గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ కవి వెంకటకృష్ణ గారిని, జి వెంకటకృష్ణ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ రాయలసీమ యూనివర్సిటీ డాక్టర్ గన్నం అన్న గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ కథా రచయిత, నవల రచయిత మారుతి పౌరిప్రసాద్ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రచయిత ఇనాయతుల్లా గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పుస్తక రచయిత కెంగార్ మోహన్ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభను నడిపించవలసిందిగా బసవరాజు సార్ గారిని కోరుతున్నాం. సాహితీ సభకి రాష్ట్ర కార్యదర్శి జంధ్యా వైభవ్ గారిని కూడా వేదికను వస్తుందని కోరుకుంటున్నాం. మిత్రులారా, 10 గంటలకు సభ అనుకున్నాం, చాలా ఆలస్యమైంది. ఏమైనప్పటికీ దళిత కథలు బ్లాక్ రెయిన్బో సాహిత్య సభకి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార్ మోహన్ గారు రచించినటువంటి ఈ కథా సంపుటిని ఆవిష్కరణ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాను. ఈ సభా కార్యక్రమాన్ని అధ్యక్షుడు తిరుపతిలో మరిపలుకులు ఏమీ లేకుండా సమయ భావం వల్ల తొందరగా నిర్వహించడానికి నేను ప్రయత్నిస్తాను. మనిషి కంటే కులం గొప్పదిగా మారడం అనేది మన నాగరిక సమాజానికి చాలా చాలా సిగ్గుచేటటువంటి విషయం ఇది. నేను ఈ మధ్య విజయవాడకి వెళ్ళినప్పుడు లక్ష్మీనరసింహ గారి ఉపన్యాసం విన్నాను. ఇక్కడ తొలిసారి సార్ గారి ఉపన్యాసం విన్నాను. నేను తెలుసుకున్నది ఏంటంటే, అసలు కలం పట్టిన వాళ్ళందరూ యోధులు కాదని,
వారు ఏ లక్ష్యం కోసం రాస్తున్నారు, ఏ వర్గ ప్రయోజనాల కోసం రాస్తున్నారు అనేది గిట్టురాయిగా ఉండాలని తెలుసుకున్నాను. అందుకోసమే అయితే నేను గాయకుడిగా ఇక్కడ కొనసాగుతున్నాను, ప్రజా గాయకుడిగా. నేను కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాను, అసలు నేను ఎవరి కోసం పాడుతున్నాను. కేవలం సామాజిక దృక్పథం పైన పాటలు పాడడం కాదు, అన్నగారి వర్గాల కోసం ఆయా పీటల్లో, ఆయా మల్లవాడల్లో, ఆయా దళితవాడల్లో వాళ్ళని మోటివేషన్ చేయడం కోసము, ఆ వర్గాల కోసం పనిచేయాలి, పాట పాడాలని నేను తెలుసుకున్నాను. ఏమైనప్పటికీ ఈ దళిత కథలు బ్లాక్ రెయిన్బో పుస్తక ఆవిష్కరణ ముందుగా జరుపుకోవాలి కాబట్టి ముందుగా ఈ బ్లాక్ రెయిన్బో పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా ముఖ్య అతిథి డాక్టర్ గుంటూరు లక్ష్మీనరసింహ గారితో పాటు గారిచేర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ చంద్రశేఖర్ వెంకయ్య గారు, అలాగే ప్రముఖ కథా రచయిత మారుతి గౌరవతి గారు, అలాగే కవి కథా రచయిత కృష్ణ గారు, రీతుల గారు, డాక్టర్ వరుణ్ గారు అందరినీ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. దళిత కథలు బ్లాక్ రెయిన్బో రచయిత కేఆర్ మోహన్, సాహిత్య సమితి రాష్ట్ర అధ్యక్షులు, మీ అందరి కార్యక్రమాల మధ్యన ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి డాక్టర్ గుంటూరు లక్ష్మీనరసింహ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. ఈనాటి ముఖ్య అతిథి ఆవిష్కర్త అయినటువంటి డాక్టర్ గుంటూరు లక్ష్మీనరసింహ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా నేను వారిని సగౌరవంగా మీ అందరి తరఫున ఆయనని ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ జైలు లాల్ సలాం. ఈ ఆదివారం విశ్రాంతిగా సాహిత్య సభకు చేసినటువంటి సభా సభ్యులందరికీ కూడా నమస్కారం. కర్నూలు రావడం అనేది నాకు ఎప్పుడు ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే కర్నూలులో నాకు చాలా మంచి మిత్రులు, వాళ్ళని కలుసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు అనే కోరిక ఎక్కువ. ఈ బ్లాక్ రెయిన్బో అనేటటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించేటటువంటి అవకాశం నాకు దక్కటం నిజంగా ఒక సదవకాశంగా భావిస్తున్నాను. ఈ పుస్తక ఆవిష్కరణకి నాకంటే కూడా అర్హత కలిగిన వాళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్నారు. వెంకటకృష్ణ లాంటి వాళ్ళు. కానీ తమ్ముడు నన్ను అదే పనిగా అక్కడి నుంచి పిలిచి నాకు ఈ ఆవిష్కరణ అవకాశాన్ని ఇచ్చారు. చాలా మంచి కథలు, తొలి కథలోనే కథలు రాశాడు, మెచ్యూర్డ్ కథలు రాశాడు అనిపించేటటువంటి కథలు ఇవి. ఈ పుస్తకం తెచ్చి అడుగు జనానికి సంబంధించినటువంటి అరుదైన కథల్ని రాసినటువంటి తమ్ముడు కెంగార్ మోహన్ని మనసారా అభినందిస్తున్నాను. ఆయన కోసం మీరు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కథల గురించి మాట్లాడటానికి మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఇక్కడ నాకంటే కూడా చాలా బాగా మాట్లాడదగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వెంకటకృష్ణ
మారుతి పురోహిత్, వీళ్ళు బేసిక్గా అద్భుతమైన కథా రచయితలు. కథా రచయితలు ఇతరుల కథల గురించి మాట్లాడటంలో చాలా పరిణితి కనపడింది. మనకి కొన్ని మెళకువలు కూడా వాళ్ళు తెలుపుతారు. ఆవిష్కర్తగా క్లుప్తంగా పెద్ద మనిషి తరహాతో ఆవిష్కర్త అంటే బాబు నువ్వు వాటి గురించి ఏం మాట్లాడద్దు, వాటి జోలికి వెళ్ళేవాళ్ళు వేరే ఉన్నారు, ఏదో పెద్ద మనిషిగా కాస్త గౌరవంగా వచ్చి 4 మాటలు అటు ఇటు కాకుండా మాట్లాడి కూర్చోచాలి అని చెప్పటమే ఈ ఆవిష్కరణకు సంబంధించినటువంటి వ్యవహారం. అలాగే యువ విమర్శకురాలు రచయిత్రి అయినటువంటి మా అమ్మాయి ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆమె కూడా చాలా బాగా మాట్లాడుతుంది. ఇనేతుల్లా గారు అద్భుతమైన వక్త. ఆయన ఉపన్యాసంతో ఇవాళ మనల్ని ఆనందపరచనున్నారు. సో అందరికీ మరోసారి వందనాల్ని సమర్పిస్తూ ఈ పుస్తకానికి ముందు మాట రాసే అవకాశం కూడా నాకు కలిగింది. ముందు మాట నేను అన్నీ చదివి జాగ్రత్తగా నాకు ఏమనిపిస్తే అది రాశాను. ఇందులో 12 కథలు ఉన్నాయి. ఈ 12 కథల్లో ఒక 3 కథలు ఇవాళ దళితులకి బీసీలకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల గురించి, వాటికి ఉన్న మూల కారణాల గురించి మాట్లాడే కథ. మరో 3 కథలు సీమలో వ్యవసాయ రంగ పతనం కారణంగా రైతుల పరిస్థితులు ఎంత బాధాకరంగా ఉన్నాయి. ఆ రైతులు దళిత రైతులైనా, బహుజన రైతులైనా, దళిత బహుజనేతర రైతులైనా. మరో 3 కథలు ఉన్నాయి. ఆ కథల్లో వ్యవసాయం చేసుకోలేని పరిస్థితులు, కూలి కూడా దొరకని పరిస్థితులు, వేరే ఊళ్ళకి వలస వెళ్ళి ఆ వలస వెళ్ళే క్రమంలో చదువుకునే పిల్లల్ని కూడా మధ్యలోనే చదువులు ఆపించి వాళ్ళతో పాటు పనులకి తీసుకెళ్లే పరిస్థితిని మనం చూస్తాం. అలాగే ఫ్యాక్షనిస్టు గొడవల్లో పడి జీవితం అభద్రతతో, అనిశ్చితితో నడుస్తున్న తరుణంలో చదువుకునే పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివించలేక ఎవరో పెళ్లి చేసే తొందరతో మళ్ళీ చదువును పాడు చేసే పరిస్థితి సంబంధించిన కథ. ఇవన్నీ పల్లెటూరు బేస్డ్ కథలు. ఇవి కాక పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కథలు ఉన్నాయి. ఆ కథల్లో ఒక కథ దళిత ఉద్యోగుల మీద
కొద్దిగా ఉద్యోగ జీవితంలో రాణించి నిజాయితీగా ముందుకెళ్తూ మంచి బతుకుతున్నటువంటి దళిత ఆఫీసర్ల మీద కక్షతో వాళ్ళ ఆత్మగౌరవాన్ని భరించలేక వాళ్ళ మీద కరప్షన్ ఛార్జెస్ వేసి వాళ్ళను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసేటటువంటి పరిస్థితికి సంబంధించిన కథలో ఒక కథ ఉంది. ఇదిగాక దళిత ఆఫీసర్ల మీద మాత్రమే కరప్షన్ దాడులు జరుపుతూ ప్రతిసారి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని నష్టపరిచేటటువంటి సోదాలు, కరప్షన్ ఛార్జెస్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అనేది వివరించే మరో కథ. పట్టణ వాతావరణంలోనే చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి దళిత ఫ్యామిలీస్లో కొడుకులు ఇతర దేశాలు వెళ్ళి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే తండ్రికి పిచ్చెక్కడం, తల్లి అడుగు తినడం, వీటికి సంబంధించినటువంటి కథ కూడా ఇందులో. ఇవి కాక మరో 3 కథలు. ఆ కథల్లో ఒక కథలో భాషా ఉన్మాదం ఎక్కువైతే జరిగే ప్రమాదం ఏమిటి, అలాగే స్వార్థాన్ని గురించినటువంటి కథ ఒకటి. ఇలా పుస్తకంలో వివిధంగా ఇతివృత్తాలు ఉండటం అనేది జరిగిన, ఇందులో ప్రధానంగా మనకి దళిత వేదన, దళిత ఆత్మగౌరవం, దళిత దుఃఖం, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అనేది ప్రధాన ఇతివృత్తంగా పనిచేస్తుంది. మారుతున్న వాతావరణంలో దళిత సమస్యకి సమకూరినటువంటి వివిధ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైమెన్షన్స్ని పట్టుకోవడానికి ఈ రచయిత ప్రయత్నించారు. నాగప్ప గారి సుందర్రాజు తన మరణం కారణంగా అతని కథలు ఎక్కడ ఆగిపోయినాయో, అతని కథ ఆగిపోయినాక ఉన్న ఖాళీతనం ఏదైతే ఉందో దళిత కథలో, ఆ ఖాళీని పూరించడానికి ఈ కథలు ప్రయత్నం చేశాయని అనిపిస్తుంది. సాధారణంగా మనకి దళితుల కంటే ముందే దళితేతరులు దళితుల జీవితాల గురించి రాసిన చరిత్ర, కానీ దళితులు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ దుఃఖాన్ని రాసేదానికి దళితేతరులు రాసేదానికి తేడా. దళితేతరుల్ని రాయొద్దని అనటం లేదు. గోపీచంద్ 1970లో చెప్పులు కుట్టే మనిషి కథ అని ఒకటి రాశాడు. మాదిగ జీవితం. ఓ పట్నంలో ఒక చోట చెప్పులు కుట్టుకోవడం మొదలు పెడితే అతన్ని అక్కడ ఉండనివ్వకుండా పోలీసులు దాడి చేసి తరిమేస్తే
ఎక్కడా కొట్టుకోలేక ఏమీ బాగుపడలేక ఎలా ఫ్యామిలీ మొత్తం పతనం అవుతుందో, విఫలమవుతుందో ఆ కథ చెబుతుంది. కానీ నాగప్ప గారి చదువు అదే మాదిరి జీవితాన్ని గురించి, ఒక ఎడ్లూరు సుధాకరు అదే చెప్పులు కుట్టడానికి గురించి కథలు రాశారు.